నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. అసాధ్యం అనుకున్న కేసుల్లోనూ అవయవాల పునరుద్ధరణ యశోద హాస్పిటల్ నందు రోబోటిక్ టెక్నాలజీతో లింబ్ సాల్వేజ్ చికిత్స. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కే రెడ్డి బాదం మాట్లాడుతూ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ మరియు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, ట్రామా కేర్ తో పాటు ఎలెక్టివ్ ఆర్థోపెడిక్ సర్జరీలో కూడా యశోద హాస్పిటల్స్ కొత్త ప్రమాణాలను సృష్టిస్తోందని తెలిపారు. సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఆర్థోపెడిక్ సర్జరీ రంగం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. ముఖ్యంగా కాళ్ళు, చేతులు నుజ్జునుజ్జు కావటం, తీవ్రమైన ఎముకల ఫ్రాక్చర్ల వల్ల చాలా సందర్భాలలో ఈ అవయవాలను తొలగించడం జరుగుతోంది. రోడ్డు ప్రమాదంలో విరిగిన అవయవమైనా, అరిగిపోయిన కిల్లైనా లేదా వెన్నెముక సమస్యలైనా మా ప్రధాన లక్ష్యం అల్ట్రా మినిమల్లీ ఇన్వేసివ్, తక్కువ గాయంతో కూడిన చికిత్స అందించడమేనని తెలిపారు. రోబోటిక్ మరియు ఎండోస్కోపీ పద్ధతుల వలన పేషెంట్లు వేగంగా కోలుకోవటమే కాకుండా వారి సాధారణ జీవితాన్ని త్వరగా ప్రారంభించగలుగుతారని తెలిపారు. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు శుభోదయం. సో మీడియా అనేది మనకి ఈ రోజుల్లో ఏ విషయాన్నైనా ప్రజలకు చేరవేయడానికి ఒక ఇంపార్టెంట్ రోల్ క్రియేట్ చేస్తున్నటువంటి మాధ్యమంగా మనకు మీడియా, ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. మనకి ఈరోజు యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుంచి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి బాదం, senior orthopedic surgeon and robotic knee replacement surgeon and pediatric and spine surgeon. So senior orthopedic surgeon మనకి ఇక్కడ వచ్చారు యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుండి. మన దగ్గర ఏవైతే అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి, లింబ్ సాల్వేజ్ ప్రొసీజర్స్, సో వాటి గురించి మనకు రోబోటిక్ సర్జరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రజలందరికీ నమస్కారం. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కిరణ్ కే రెడ్డి బాదం, యశోద హాస్పిటల్ సోమాజిగూడ. నా ఒక ఎక్స్పర్టీస్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్, లింబ్ సాల్వేజ్ ఇన్ యాక్సిడెంట్స్, పీడియాట్రిక్ డిఫార్మిటీస్, మళ్ళీ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. ఈరోజు ఈ ప్రెస్ మీట్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఈ యాక్సిడెంట్స్ అయిన ప్రజలందరికీ ఇంపార్టెంట్ మెసేజ్. మేజర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కాళ్ళు అనేది నుజ్జు అయినా, చేతులు నుజ్జు అయి ఫ్రాక్చర్లు చాలా ముక్కలైనా వాళ్ళు కనుక ఇమీడియట్గా మేజర్ హాస్పిటల్ మన యశోద లాంటి ప్లేస్కి రాగలిగితే వితిన్ 6 hours ఆపరేషన్ చేసి కాళ్ళు అనేది బతికియచ్చు. ఇది లింబ్ సాల్వేజ్ యొక్క ఇంపార్టెన్స్. మెయిన్ ఇంపార్టెంట్ 6 గంటల్లోపు రావటం. ఇంకొకటి వాళ్ళకి వ్యాక్స్ థెరపీ అనేది ఇప్పుడు అడ్వాన్స్డ్గా మనం యశోదలో వాడుతున్నాం. దీనివల్ల చాలా వరకు కాళ్ళు, చేతులు బతుకుతున్నాయి. 6-7 నెలలు బట్టే ఆపరేషన్లు 1 నెలలో కోలుకుంటున్నారు, మంచిగా నడుస్తున్నారు. ఇది చాలా అడ్వాంటేజెస్ ట్రీట్మెంట్. సో వ్యాక్ థెరపీ, లింబ్ సాల్వేజ్ అనేది దయచేసి మీరందరూ ఆలోచన చేసి ఇమీడియట్గా మేజర్ హాస్పిటల్స్కి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.